నేను మా చిన్నోడు కలిసి రాజంపేటకి అయితే వెళ్ళాము శనేశ్వర టెంపుల్కి. ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే సరే అని చెప్పి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఇంకా రావి చెట్టుకి 9 ప్రదక్షిణాలు చేస్తే మంచిదని చెప్పి ప్రదక్షిణాలు అయితే చేసాము. మా చిన్నోడు దండం పెట్టుకోరా అంటే పడి పడి దండం పెట్టుకుంటున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే పెద్దదిగా బాగుంది. మా చిన్నోడు గుడి అంతా తిరిగేస్తున్నాడు. ఇంకా ఇదైతే శనేశ్వర టెంపుల్. టైం అయిందని చెప్పి క్లోజ్ అయితే చేశారు. దీని పక్కనే వాటర్ ఫ్లో లాగా ఉంటుంది, చుట్టూ నీళ్లు సూపర్గా ఉంటుంది వ్యూ అయితే. ఈ మధ్య నాకు కొంచెం శని ఎక్కువైంది. ఏ పని పాజిటివ్తో మొదలుపెట్టినా అది తిరిగి మళ్ళీ నాకు నెగిటివ్గానే వస్తుంది. అందుకే నేను శనేశ్వర టెంపుల్కి అయితే వచ్చాను. నేను మా చిన్నోడు కలిసి రాజంపేటకి అయితే వెళ్ళాము శనేశ్వర టెంపుల్కి. ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే సరే అని చెప్పి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఇంకా రావి చెట్టుకి 9 ప్రదక్షిణాలు చేస్తే మంచిదని చెప్పి ప్రదక్షిణాలు అయితే చేసాము. మా చిన్నోడు దండం పెట్టుకోరా అంటే పడి పడి దండం పెట్టుకుంటున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే పెద్దదిగా బాగుంది. మా చిన్నోడు గుడి అంతా తిరిగేస్తున్నాడు. ఇంకా ఇదైతే శనేశ్వర టెంపుల్. టైం అయిందని చెప్పి క్లోజ్ అయితే చేశారు. దీని పక్కనే వాటర్ ఫ్లో లాగా ఉంటుంది, చుట్టూ నీళ్లు సూపర్గా ఉంటుంది వ్యూ అయితే. ఈ మధ్య నాకు కొంచెం శని ఎక్కువైంది. ఏ పని పాజిటివ్తో మొదలుపెట్టినా అది తిరిగి మళ్ళీ నాకు నెగిటివ్గానే వస్తుంది. అందుకే నేను శనేశ్వర టెంపుల్కి అయితే వచ్చాను.